పుత్రరత్నం చేసిన నిర్వాకంతో బండి సంజయ్కు జలకిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. రేపటి తెలంగాణ పర్యటనకు బండి సంజయ్ను ఆహ్వానించలేదు కేంద్ర ప్రభుత్వం. మోడీ పర్యటనకు సంబంధించిన ఇన్విటేషన్లోనూ బండి సంజయ్ పేరును తొలగించారు. కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ బాధ్యత గల పదవిలో ఉండి బండి సంజయ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై బీజేపీ నాయకులు కూడా నోరు మెదపడం లేదు. మరోవైపు ఈ అంశంపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తుండటంతో బండి సంజయ్ను పర్యటన నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. పుత్రరత్నం చేసిన నిర్వాకంతో బండి సంజయ్కు జలకిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. రేపటి తెలంగాణ పర్యటనకు బండి సంజయ్ను ఆహ్వానించలేదు కేంద్ర ప్రభుత్వం. మోడీ పర్యటనకు సంబంధించిన ఇన్విటేషన్లోనూ బండి సంజయ్ పేరును తొలగించారు. కుమారుడిపై ఫోక్సో కేసు నమోదైనప్పటికీ బాధ్యత గల పదవిలో ఉండి బండి సంజయ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై బీజేపీ నాయకులు కూడా నోరు మెదపడం లేదు. మరోవైపు ఈ అంశంపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తుండటంతో బండి సంజయ్ను పర్యటన నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, చెప్పండి. వెంకట్ ప్రేమ పెళ్లి పేరుతో తనకు యువతి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్ గా నిన్న సెక్షన్ 11, 12 ఇటు పోక్సో యాక్ట్, ఇది మైనర్ బాలికల మీద వేధింపులకు సంబంధించినటువంటి కేసు. మరోవైపు ఇటు బిఎన్ఎస్ యాక్ట్ 74, 75 సెక్షన్ల కింద కూడా ఈ బండి భగీరథపై కేసు నమోదైనట్లు హైదరాబాద్ లో తెలిసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యంగా దీన్ని ఉద్దేశించి ఇటు బండి భగీరథ్ నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్ లో కంప్లైంట్ అయితే చేశారు. అంటే తనకు ప్రేమ పెళ్లి పేరుతో తనను యువతి బ్లాక్ మెయిల్ చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు ఇదే కాకుండా పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాలని కూడా యువతి పలుమార్లు యువతితో పాటు తల్లిదండ్రులు కూడా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా నిన్న పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. అంటే ఈ అడిగినంత డబ్బు ఇవ్వకుంటే కూడా అవసరం కూడా ఆత్మహత్య చేసుకుంటారని కూడా బెదిరింపులకు గురి చేస్తుందని ఈ నేపథ్యంలో తాను కంప్లైంట్ ఇచ్చినట్టుగా 2 టౌన్ లో అయితే పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ నమోదైనటువంటి పరిస్థితి. వెంకట్, అంటే మొత్తం మీద దీనికి సంబంధించి ఈ ఎపిసోడ్ అంటే హైదరాబాద్ లో ఈ భగీరథ్ మీద ఏదో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అంటే సెక్షన్ 11, 12 పోక్సో యాక్ట్ మైనర్ బాలిక మీద వేధింపులు, అంటే ఇట్లాంటి కేసులు రేర్ గా ఉంటాయి. అంటే ఈ మైనర్ బాలిక మీద వేధింపుల నేపథ్యం పోక్సో కేసు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కేసు. ముఖ్యంగా అంటే ఇదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ 74, 75 సెక్షన్ కూడా ఈ బండి భగీరథపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కరీంనగర్ 2 టౌన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. వెంకట్, అంటే ఏదేమైనా అంటే ఈ భగీరథ విషయంలో కూడా గతంలో కూడా ఇటు దీనికి సంబంధించి ఇటు మహేంద్ర యూనివర్సిటీలో కూడా అప్పట్లో తోటి విద్యార్థుల మీద గొడవ పోవడం ఇలాంటివి కూడా కొన్ని అప్పట్లో జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం ఒకటైతే మరోవైపు నిన్న అంటే కేసు హైదరాబాద్ లో నమోదైందని తెలిసిన కొద్దిసేపట్లోనే కరీంనగర్ లో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా ఈయన మాత్రం కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే ఆ మైనర్ బాలిక కాదు, ఆమె యువతి, దానికి సంబంధించినట్టు వాళ్ళు మా మీద కేసు పెట్టారు, కానీ ప్రస్తుతాన్ని నన్నే బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, నన్నే డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటే ఆ యువతికి పాటు తల్లిదండ్రులు కూడా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా కూడా కంప్లైంట్ లో అయితే రాసినటువంటి పరిస్థితి చెప్పొచ్చు. వెంకట్, రైట్ వేణు, థ్యాంక్ యూ.